లేకపోతే మరో 3 సార్లు తెలంగాణకు మోడీ వస్తాడు. లోక్సభ షెడ్యూల్ తర్వాత పర్యటనలు హైదరాబాద్ సికింద్రాబాద్ సెగ్మెంట్లో భారీ రోడ్ షో ఉంటుందని చెప్పేసి ఒక వార్త వస్తున్నాం. 3 సార్లు ఏంది 30 సార్లు వస్తాడు. అటు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ లాంటి రాష్ట్రాలకు తిరిగే అవసరం లేదు. ఇక ఎందుకనంటే ఆడ మొత్తం బుల్డోజర్ల ప్రభుత్వాలు వచ్చినాయి. ఒకవేళ ఓటు వేయకపోతే బుల్డోజర్తో తొక్కి చంపుతారనే విషయం వాళ్ళందరికీ అర్థమైంది. ఆ బుల్డోజర్ ప్రభుత్వం తెలంగాణలో రావాలి కాబట్టి ఇప్పుడు తెలంగాణకు వచ్చి తెలంగాణలో 3 సార్లు ఏంది 30 సార్లు వస్తాడు. ఆయనకి ఏం పని ఉన్నది అసలు నరేంద్ర మోడీకి? ఈరోజు నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఒక ప్రధానిగా ఉండి ఈ దేశాన్ని ముందు తీసుకుపోవడం ఎట్లా అని చెప్పేసి మొత్తం మేధావులతోని, లేదంటే సైంటిస్టులతోని, ఉపాధ్యాయులతోని, గురువులతోని, వాళ్ళతోని వీళ్ళతో కూర్చొని నిత్యం చర్చలు చేస్తూ దేశ అభివృద్ధి కోసం ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అని చెప్పేసి ఒక పని పెట్టుకొని కూర్చున్న అయితే ఏమైనా పని ఉంటుంది. ఈయన ఏంది నరేంద్ర మోడీకి ఏముండదు. ఏమనంటే ఇక్కడ హిందూ మతం ఉన్నది, రామ మందిరం ఉన్నది, కృష్ణ మందిరం ఉన్నది, ఈ మందిరం పోతే ఈ మందిరం పట్టుకోవాలి, ఈ మతాన్ని ఏ రకంగా వెళ్ళగొట్టాలి, లేదు అని అంటే పుల్వామా దాడికి సంబంధించిన విషయంలో అట్లాంటి దాడి మళ్ళీ ఏమైనా ఏం చచ్చా ఏంది అనేది చూసుకోవడం తప్పించి వీరు ఏముండదు. ఆ పుల్వామా బాధితులకు సంబంధించిన విషయంలో ఇప్పటి వరకు వాళ్ళకు చనిపోయిన వాళ్ళకి కనీసం గౌరవంగా వాళ్ళని గౌరవించుకున్నది లేదు. అమరవీరుల హోదా కూడా వాళ్ళకి ఇచ్చింది లేదు. ఈ దేనికి నువ్వు మాట్లాడేది? ఆ పుల్వామాకు సంబంధించిన విషయంలో పుల్వామా దాడి ఎట్లా జరిగింది, ఆ బాంబుకు సంబంధించిన విషయాలు అవన్నీ లోపలికి ఎట్లా వచ్చినాయి, ఆ కారు 3 రోజులు అక్కడ ఎట్లా ఉన్నది, అసలు ఎట్లా వాళ్ళ మీద ఆ క్యాంపు మీద వాళ్ళు దాడి చేసారు, అంత బాంబుకు సంబంధించినటువంటి ఆ కింటాలకు సంబంధించినటువంటి ఆ ముడి పదార్థాలు ఎట్లా అక్కడికి వచ్చినాయి ఏంది అనేది ఏం రిపోర్ట్ ఇయ్యరు. ఇప్పటివరకు దాని మీద ఆ ఎవరైతే బాంబులు వేసారో ఆ బాంబులు వేసిన వ్యక్తుల్ని పట్టుకోలేదు ఇప్పటివరకు. వీళ్ళు దేశాన్ని కాపాడుతామని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. పుల్వామా బాధితుల్ని పాకిస్తాన్ వాళ్ళు చంపలేదు, వీళ్ళే చంపారు, నరేంద్ర మోడీ ప్రభుత్వమే. ఎందుకనంటే కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం చేతగానటువంటి ప్రభుత్వం వీళ్ళది కాబట్టి ఈరోజు వాళ్ళ చావుకి ప్రభుత్వం కూడా కారణమే. ఆ విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. 3 సార్లు అతడాట హైదరాబాద్లో, సికింద్రాబాద్లో ఇటు కిషన్ రెడ్డిని అటు మాధవి లతను గెలిపించుకోవడం కోసం రోడ్ షో ఎత్తాడట. మాధవి లతను గెలిపించుకోవడం కోసం రోడ్ షో ఎత్తాడు. ఏంది అని అంటే అక్కడ ఓవైసీ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ ఓవైసీని రెచ్చగొడితే ఆయన రెచ్చిపోయి ఆయన మాట్లాడతాడు. ఇక రెచ్చిపోయి ఏమైనా మాట్లాడతారో ఆయనకు అర్థం కాదు. 10 నిమిషాలు టైం ఇవ్వండి, మేము మొత్తం హిందువులు లేకుండా చేస్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు. వీళ్ళదేనా రాజ్యం మొత్తం 10 నిమిషాలు మీకు ఇచ్చేదంటే 5 నిమిషాలు వీళ్ళకి ఇస్తే వీళ్ళు వేయరా టైం? ఏం మాట్లాడతారు, ఎందుకు మాట్లాడతారు? ఒకడు మనం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు రెచ్చిపోయేటువంటి ఆలోచన ఉంటే నువ్వు రాజకీయాలకు అన్ఫిట్ అయ్యా. వాడు నేను రాజకీయంగా రెచ్చగొట్టి నేను వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తే నువ్వు రెచ్చిపోతున్నావంటే నీ అంత దుర్మార్గుడు ఎవడు ఉండని అర్థం. దయచేసి ఈ లోక్సభ ఎన్నికల ముందు ఇలాంటి నాయకులందరూ నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడితే మంచిది. ఎందుకనంటే మీరు చేసేటువంటి కామెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్ల వల్ల ఇక్కడ కులం పేరుతో మతం పేరుతో దాడులు పెరుగుతున్నాయి. కాబట్టి ఆ కులం పేరుతో మతం పేరుతో ఓట్లను వాళ్ళు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నోరు జాగ్రత్త పెట్టుకొని అది రేవంత్ రెడ్డి అయినా, అది కేసీఆర్ అయినా, అది కేటీఆర్ అయినా, అది ఓవైసీ అయినా ఎవరైనా కూడా దయచేసి జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. ఆ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. మీరు రాజకీయంగా మీ స్వార్థం కోసం మీరు మాట్లాడేటువంటి మాటలు తెలంగాణ ప్రజల జీవితాలను నాశనం చేసే విధంగా ఉండకూడదు అనిపించి మేము గుర్తు చేస్తా ఉన్నాం. అది ఓవైసీ అయినా, అది మాధవీలత అయినా, రానున్న సభల్లో నరేంద్ర మోడీ అయినా కూడా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.